బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్ష చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ ని నిలువరించడానికే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కుట్ర పన్నాయని ఆరోపించారు. నిజామాబాద్లో పోటీ చేయడం పద్మవ్యూహంలో చిక్కడమే అని అన్నారు. బీజేపీ పార్టీ సిద్ధాంతం ఆర్థిక ప్రణాళిక లేని పార్టీ, మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునే పార్టీ బీజేపీ అని ఆరోపించారు. రుణమాఫీ, వరి పంటకు బోనస్ అందించి రైతులను ఆదుకుంటామని తెలిపారు. కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదని ఫైర్ అయ్యారు. ఇంత కమిట్మెంట్ తో గవర్నమెంట్ పనిచేస్తుంటే నిన్నటి దాకా ఏదైతుందో ఎన్నికల్లో మొత్తం పార్టీని పట్టుకపోయి టీఆర్ఎస్ పార్టీని బీజేపీకి కుదోబెట్టిండ్రా. ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అదేందో తెలియదు నాకు బీఆర్ఎస్ పట్టుకపోయి ఏం చేసిండ్రు, బీజేపీకి కుదోబెట్టిండ్రు. ఇప్పుడు దాన్ని ఇడిపించుకోవాలి కదా. రేపు మళ్ళీ స్థానిక సంస్థలు వస్తున్నాయి. స్థానిక సంస్థలు ఖాళీ ఆడియాలని చెప్పంటే ఈ కుదోబెట్టే పార్టీ ఇడిపించుకోవాలి కదా. ఈ కూదోపేట పార్టీ ఇడిపించుకోవడానికి కోసము మేము ఏదో చేస్తున్నాం చెప్పాను, అనిపించుకుందామని చెప్పని రైతు దీక్ష నిరసన కార్యక్రమాలు నాకు ఆశ్చర్యం కలుగుతుంది అంటున్నాను. నువ్వు చేసిన పని మేము చేయకుండా మా తప్పు. ఏదైతే నువ్వు గత ప్రభుత్వ హయాంలో నువ్వు అమలు చేసింది మేము చేయలేకుంటే యూ కెన్ ఫైండ్ ఫాల్ట్ విత్ అస్. నువ్వు నిన్నటి దాకా అమలు చేసిన కార్యక్రమాలన్నీ అమలు చేసుకుంటూ అదనంగా చేస్తున్నావు. ఇవాళ మేము నిన్నటి వరకు నువ్వు అమలు చేసిన కార్యక్రమాలు అన్నీ అమలు చేస్తున్నాం. ఇవాళ మేము అమలు చేసే ఉచిత రవాణా కానీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం కానీ, గృహ అవసరాలకు 500 రూపాయలకి సిలిండర్ సౌకర్యమే కానీ, ఇవన్నీ నువ్వు నిన్నటి వరకు అమలు చేసిన కార్యక్రమాలకు అదనంగా చేస్తున్నావు. చేసినాడే టఫ్ అని చేసిన ఎన్నిక ఏదైతుందో నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక గతంలో ఇది భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం. గతంలో ఈ స్థానం భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం. ఇది నాకు ఒకటే, నా జగిత్యాల నాకు వాస్తవంగా ప్రజా జీవితం రాజకీయంగా జన్మనిచ్చింది జగిత్యాల. అటువంటి ప్రాంతానికి నేను సేవ చేయాలనేటువంటి ఒక తపనతోని నేను నిజామాబాద్ ఆప్ట్ చేసుకున్నాను. అటువంటి తపనతో నిజామాబాద్ ఆప్ట్ చేసుకున్నాను. నా పార్టీ కూడా గైడెన్స్ ఇచ్చింది, ఎందుకు నువ్వు పద్మవ్యూహంలో చూస్తున్నావు అని చెప్పాను. నేను చెప్పిన నేను పద్మవ్యూహంలో చూస్తున్నా అని చెప్పాను. నేను గెలిస్తే అర్జునుడిని అవుతా, పోతే అభిమన్యుడిని అవుతా. గెలిస్తే అర్జునుడిని అవుతా, పోతే అభిమన్యుడిని అవుతా. ఎట్లైనా చరిత్ర పుట్టాలని నిలిచిపోతాను నేను. ఆ రాజకీయ హోదాకు తగిన పదవి నేను కోరుకోలేను, మీరు ఇచ్చే పరిస్థితులు లేరు. నా హోదా కంటే చిన్నది కోరుకోను, నా హోదా కంటే చిన్నది నేను కోరుకోను. నా హోదాకు తగ్గ పదవిని పొందే పరిస్థితి లేదు. కోట్లాడాలి. జీవితంలో చివరి యుద్ధం చేసిందే అంటున్నా. మీ అందరి అభిమానం ఉన్నది నాకు చాలదే. మీ అందరి అభిమానం ఉందంటున్నా చాలు నాకు. దట్స్ ఎనఫ్ ఫర్ మీ. అందరం గెలవాలనే లక్ష్యంతో కొట్లాడతాం. గెలవకున్నా కానీ ఏదో చరిత్ర నిలిచిపోతారు.